చాలా కాలం క్రిందట టర్కీ దేశంలో మిడాస్ అనే రాజు ఉండేవాడు. అతడు ఎంతో విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చాలా సున్నిత హృదయుడు. తన చిన్నారి కూతురుతో కలిసి ప్రతిదినం రోజా పూల తోటలో ఆడుతూ ఆనందంగా ఉండేవాడు. భగవంతుడు ఎంతో గొప్పవాడని, తనకు అన్నీ ఇచ్చాడని అందరితో చెప్పేవాడు. బంగారంపై ఉన్న వ్యామోహం వల్ల అతను ఇతర రాజ్యాలపై దండెత్తి బంగారము, వజ్రాలను కొల్లగొట్టి తెచ్చాడు. అంతేకాక తన రాజ్యంలోని ప్రజలందరి వద్ద ఉన్న బంగారమంతా ఎక్కువ మొత్తానికి కొని గోదాముల్లో నిల్వ చేశాడు. ఒకనాటి సాయంకాలం ఆ గోదాముల్లోని బంగారమంతా తన చేతులతో తడుముతూ ఆనందంలో మునిగిపోయాడు. నేను తాకిందంతా బంగారమైతే ఆహా ఎంత బాగుంటుంది అని ఊహల్లో తేలుతున్నాడు. ఇంతలో అతనికి తన వెనక నుండి మిరుమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. ఏమిటా అని వెనుదిరిగి చూశాడు. వెలిగిపోతున్న ఒక దేవదూత. మిడాస్, నీవు తాకిందల్లా బంగారమయ్యే స్వర్ణస్పర్శ కోరుకుంటున్నావా అన్నది దేవదూత. అవును, నేను అదే అనుకుంటున్నాను. దయచేసి ఆ వరం నాకు ప్రసాదించండి. జీవితాంతము మీకు కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు. తథాస్తు అని వెంటనే ఆ దేవత అదృశ్యమైంది. అది కళ నిజమా అనుకుంటూ చెప్పలేనంత సంతోషంతో గది తలుపులు తీశాడు. అతని స్పర్శకు 2 తలుపులు బంగారమైనవి. తనకు అత్యంత ప్రియమైన రోజా పూలతో కళకళలాడే ఉద్యానవనంలోకి వచ్చాడు. ఆ పూల చెట్లను తన 2 చేతులతో తడుముతూ ఆ తోట అంతా తిరిగాడు. అంతవరకు కళకళలాడుతూ కమ్మని పరిమళాలను వెదజల్లే రోజా పూలన్నీ బంగారు వర్ణం కలిగిన రేకులుగా పరివర్తన చెందాయి. ఇంతలో తనకు అత్యంత ప్రియమైన కుమార్తె నాన్నా అంటూ పరిగెత్తుకొచ్చింది. ఆనందం పట్టలేక ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. అంతే, ఆ పసిపాప చైతన్యం లేని బంగారు బొమ్మ అయిపోయింది. ఇది గమనించిన పరివారమంతా మిడాస్కు దూరంగా వెళ్ళి నిల్చున్నారు. మిడాస్లో ఆందోళన బయలుదేరింది. ఏం చేయాలో తోచలేదు. గొంతు తడి ఆరిపోయి దాహం వేసింది. నీళ్లు తెప్పించుకున్నాడు. చేతికి తీసుకోగానే గ్లాస్తో సహా నీరు కూడా బంగారం అయిపోయింది. మధ్యాహ్నమైంది. ఆకలితో అలమటిస్తున్న మిడాస్కు ఆహారాన్ని తెచ్చి ఇచ్చాడు. అది కూడా బంగారమైంది. ప్రియమైన కుమార్తె ఎడబాటును సహించలేకపోయాడు. అలా గంటల తరబడి ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో దేవదూత ప్రత్యక్షమైంది. మిడాస్, ఏమిటి అలా ఉన్నావు? నీవు కోరినట్లు అంతా బంగారం అయిపోతున్నది కదా, ఎందుకు దుఃఖపడుతున్నావు అన్నది. మిడాస్ దేవదూత ముందు మోకరిల్లి క్షమాపణ వేడుకున్నాడు. తన కుమార్తెను తిరిగి మామూలుగా చేయడానికి ఏం చెయ్యమన్నా చేస్తాను అన్నాడు. దేవదూత సున్నిత హృదయుడైన మిడాస్ను ఓదార్చింది. మిడాస్, ఈ విశ్వంలో ఉన్న బంగారమంతా మనదైనప్పటికీ ఆనందం పొందలేము. నిర్మలమైన ప్రేమపూర్వకమైన హృదయస్పర్శ ఒక్కటే ఆనందాన్ని ఇవ్వగలదు. అదే భగవత్ స్పర్శ. పక్కనే ఉన్న నది ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఒక చెంబుతో ఆ నదిలోని నీళ్లు తెచ్చి వాటిపై చల్లు. అవి తమ పూర్వస్థితిని పొందుతాయి అని చెప్పి దేవదూత అంతర్ధానమైంది. ఎన్నో కష్టాల కోర్చి మిడాస్ దేవదూత చెప్పినట్లే చేశాడు. తన కుమార్తె, పూలతోటతో సహా అన్నీ తిరిగి మామూలుగా వచ్చేశాయి. పూలతోటలో ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న తన కూతురిని చూస్తూ ఇంత గొప్ప సృష్టి చేసిన ఆ భగవంతుడిదే నిజమైన స్పర్శ అనుకున్నాడు మిడాస్.